టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ ఇంట్లో వాళ్ళ మీద జరుగుతున్న కుట్రలు ఏంటి? ఎవరు చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఫిజికల్గా చేస్తున్నారా లేదా ఎమోషనల్గా చేస్తున్నారా అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. కార్మిక్ రీడింగ్స్, లవ్ రీడింగ్, అలాగే నైబర్స్ రీడింగ్, బ్లాక్ మ్యాజిక్ రీడింగ్స్ చేస్తాను. ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫ్యామిలీ విషయంలో కొన్ని కుట్రలు చేస్తున్నారంట. ఎస్, మీకు రావాల్సిన ఏదైతే గుడ్ న్యూస్ ఉందో అండి అది రాకూడదని చెప్పి మీ అందరిలో మీ పరువు పోవాలని, అలాగే ఎవరి ముందు మీరు తలెత్తుకోకుండా చేయాలని మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని, మీకు మీ కుటుంబంలో చేస్తున్న వారికి ఏ విధంగా కూడా రాబడి అనేది ఉండకూడదు, జీవితంలో డబ్బులు అనేది రాకూడదు. ఎస్, ఈ విధంగా చేయాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరిని సాయం కూడా అడగలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. మీరంటే ఎవరికి గౌరవం కానీ నమ్మకం కానీ లేకుండా చేయాలి అని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు చేతులు కలిపి మీ విషయంలో కుట్రలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అండ్ మీరు మిమ్మల్ని కానీ మీరు ప్రస్తుతం ఉన్న ఇంటి నుండి లేదా మీది అనే ఒక ఏదైతే ఐడెంటిటీ ఉందో దాని నుండి మీరు పారిపోవాలి. ఎవరికి కూడా తల చూపించకుండా, అంటే మీ ఫేస్ చూపించకుండా పారిపోయేలా మిమ్మల్ని చేయాలి. ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకురావాలి, మీ కుటుంబాన్ని తీసుకురావాలి అని అనుకుంటున్నారంట. ఎవరా ముగ్గురు వ్యక్తులు ఏంజల్? ఎవరా ముగ్గురు వ్యక్తులు? దారులు చూస్తున్నారంట అండి. బోర్లో పడ్డారు. ఎస్, దారులు చూస్తున్నారంట. కానీ వాళ్ళ గురించి తెలిసిపోయిందండి. వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నాక ఎక్స్ట్రాగా ఇంకో దారి కూడా ఆలోచిస్తున్నారంట వేరేగా. ఆల్రెడీ 2 దారులు చూశారు. ఈ విషయంలో డబ్బులు పోగొట్టారు. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళు చేస్తున్న తప్పు కాబట్టి నేచర్ దానికి హెల్ప్ చేయదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో వేరే దారి చూస్తున్నారంట. 2 దారులతో పాటు ఇంకో దారి చూస్తున్నారంట. అవకాశం కోసం వర్క్ ఆన్ చేస్తున్నారంట, వెతుకుతున్నారంట, అవకాశాలు వెతుకుంటున్నారంట, వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారంట అవకాశంగా తీసుకోవడానికి మీ విషయంలో. ఏంజల్స్ చెప్పండి. కేలెటర్ సిగ్నిఫికెంట్ అండి. పరుగులు పెడుతున్నారంటండి కంగారుగా. మీరు గ్రీన్గా ఉన్నారని చెప్పి మిమ్మల్ని చూడలేక. ఇందులో ఒక ఫీమేల్ కూడా ఉన్నారండి. 7 మెంబర్స్లో ఒక ఫీమేల్ ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే సైకిల్ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఐదర్ చిన్న స్మాల్ సైకిల్ ఉంది. ఓకేనా, టేక్ యాజ్ రీజనట్. ఇది నేచర్ నుంచి మీకు వస్తున్న సైన్స్. అంటే పలానా వ్యక్తులు మీ విషయంలో ఈ విధంగా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళు మీకు ఏ విధంగా చెప్తారు? ఒకటి సైన్స్ ద్వారా చెప్తారు, ఇంకొకటి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మీకు చూపిస్తారు, లేదా వాళ్ళ పేరుని మీకు వినిపించేలా చేస్తారు, లేదా వాళ్ళే చేస్తున్నారని వేరే వాళ్ళ ద్వారా ఇంట్లో ఇప్పిస్తారు, లేదు అంటే వాళ్ళ నోట్లోంచి వాళ్ళే చెప్పేలా చేస్తారు. సో ఈ విధంగా దేవుడు మీకు వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది అని అనుకుంటే, ఆ విషయం మీకు తెలియజేయాలనుకుంటే వీడియో ద్వారా కానీ, మాట ద్వారా కానీ, పాట ద్వారా కానీ ఏదో రకంగా మీకు తెలిసేలా చేస్తారండి. దాని అర్థం నేచర్ మీకు సాయం చేస్తుంది. ఇందులో మీ తప్పు లేదు. మీరు బాధపడడం మీ వాళ్ళకి కానీ, అంటే మీ స్వర్గస్థులైన మీ పూర్వీకులకు కానీ, మీ దైవానికి కానీ ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఆ సిచ్యువేషన్ నుండి మీరే చేయాలి. ఇది మీ లైఫ్ కదా. ఎస్, దేవుళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, కానీ మానవ ప్రయత్నంగా మనం చేయాలి. ఒక అడుగు మనమే ముందుకేయాలి. మన మీద యాక్షన్స్ మనమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రమాదం ఉంది అని చెప్పి మన దేవుడు మనకి హింట్ ఇచ్చాడు. మనం వెళ్తుంటే ఏదో పిల్లి అడ్డంగా రావడమో, గొప్ప తన్నేసుకోవడమో, ఏదైనా దెబ్బ తగిలి రక్తం నెత్తురు రావడం లాంటివి జరిగిందనుకో, సో కొంచెం ఈ ప్రయాణంలో ఇబ్బంది పెడతాం. 1 గంట ఆగి అర్జెంటు అనుకుంటేనే వెళ్ళాలి, లేదా మనం వెళ్ళకపోతే పని అవ్వదు అనుకున్న సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలాంటి సైన్స్ వచ్చినప్పుడు, బల్లి తల మీద పడ్డప్పుడు, లేదా పసుపు కుంకుమలో ఇంట్లో ముత్తైదు ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లోంచి జారిపోయినప్పుడు, ఎవరైనా ఇంటి పెద్ద బయటికి వెళ్తున్నప్పుడు, దీపారాజన చేస్తున్నప్పుడు సడన్గా దీపం కొండెక్కినప్పుడు, లేదా చేతిలో ఉన్న మంగళహారతి సడన్గా ఆరిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు, చీర ఏదైనా కాలిపోయినప్పుడు, ఇలాంటి సైన్స్ అనేది ఇంటి పెద్దకి గండం ఉంది. సో దాని ద్వారా అంటే ఇంకొక గండం అంటే ఏంటి అర్థం అంటే, మీ ప్రాణానికి కానీ మానానికి కానీ సంబంధించింది ఏదో ఒక పెద్దది వేరే ఒకరు మీకు అపకారం తలపెట్టడానికి చూస్తున్నారు అని అర్థం అనమాట. ఓకేనా, అది కంపల్సరీగా జరగాలనేం లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. 420, 21, 22 అండి. అంటే ఎవరైతే చూడలేకపోతున్నారో వాళ్ళు చేస్తారనమాట అని మీకు నేచర్ ఇండైరెక్ట్గా సైన్స్ ఇస్తున్నారనమాట. ఓకేనా, ఇలాంటివి జరిగినప్పుడు ఉగ్రం వీర మృత్యుంజయ మంత్రం చదువుకోవడం కానీ, లేదా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గణేశుడికి దండం పెట్టుకోవడము, ఏదైనా ముఖ్యమైన పని వెళ్తున్నప్పుడు అలవాటుగా చేసుకోండి. మీరు ప్రతిరోజు బయటికి వెళ్ళేవారా? బయటికి వెళ్తూనే గణేశుడికి దండం పెట్టుకొని వెళ్ళండి. అంటే మ్యాక్సిమం అంటే 99%, 100% కూడా విఘ్నాలు ఉండవు మీరు చేస్తున్న పనుల్లో. ఓకేనా, అలాగే జర్నీస్లో ఉన్నప్పుడు
మృత్యుంజయ మంత్రం చదువుకోవడం ఒక అలవాటుగా చేసేసుకోండి. మార్నింగ్ లెగిసి మనం బ్రష్ ఎలా చేసుకొని బాత్ చేస్తామో అలాగే మృత్యుంజయ మంత్రం కూడా చదవడం అలవాటు చేసుకోండి. మీకు మీ కుటుంబానికి దేవుడికి చెప్పండి, నరసింహస్వామి నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచు. నేను తెలిసి తెలియక ఏ స్థితిలో ఉన్నా, స్పృహలో ఉన్నా లేకపోయినా మా వెనకాల ఎలా ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడు. మాకంటూ మేము ఎవరిని కావాలని బాధ పెట్టలేదు, వాళ్ళు మాకు కావాలని అపకారం కలిగించడానికి చూస్తున్నారు. కాబట్టి నువ్వే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలి. నీ మీద భారం వేశాను తండ్రి అని మీకు మీకు ఎలా తోచితే అలాగే చెప్పండి. ఓకేనా. ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడతారో, ఒక కుటుంబ సభ్యుడితో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. ఓకేనా. సో అదొక అలవాటుగా చేసేసుకోండి. చెప్పండి ఏంజల్స్. యాక్టివ్గా ఒక నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారంటండి. మీరు లైఫ్లో సక్సెస్ అయిపోతారని, ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి. ఏంజల్స్ ఇంకా చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్ యొక్క కుటుంబం మీద ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు. అన్నోన్ నెంబర్స్తో, రాంగ్ నెంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇవ్వడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా నిద్రపోయినప్పుడు గమనించి వాళ్ళు ఏంటి అంటే కావాలని ఫేక్ కాల్స్ చేయడం, మీ గురించి రీడింగ్స్ తెలుసుకోవడం, ఎవరో తెలియని వ్యక్తిగా మీతో మాట్లాడడానికి ప్రయత్నించడం. ఓకేనా. ఈ విధంగా చేస్తున్నారంట. అండ్ త్వరలోనే మెసేజ్ కానీ కమ్యూనికేట్ కానీ చేయాలని చూస్తున్నారంటండి. మీకు మెసేజ్ పెట్టాలని చూస్తున్నారంట. ఒక ఫ్రాడ్, ఒక చీటర్ అండి, ఫ్యామిలీ పర్సనే. కాకపోతే మీతో మాట్లాడి ఏది తెలియనట్టు మాట్లాడి ఏదో ఒక విషయంలో మీరే తప్పు చేశారని ఒక సాక్ష్యాన్ని, ఫేక్ సాక్ష్యాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీకు కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు సాయం చేయకపోయినా వాళ్ళ దగ్గర ఉండేవి కూడా, అండ్ మీకు మంచి జరుగుతుందని తెలిసి కూడా మీ వైపు నిలబడకపోయినా, మీరు న్యాయంగానే మాట్లాడుతున్నారని తెలిసి మీకు సాయం చేయకపోయినా వాళ్ళ జీవితంలో మీకు ఉపయోగపడరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి మీకు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు మీ బాగా కోరుకునే వాళ్ళు కాదండి. వాళ్ళు రెగ్యులర్గా ఎంత మాట్లాడుతున్నా, ఎంత నటిస్తున్నా సరే వాళ్ళు ఇంకా మీకు సాయం చేస్తారన్న విషయాన్ని ఇంకా మర్చిపోండి. ఓకేనా. చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. గ్రూప్గా కొంతమంది మిమ్మల్ని ఏదో విషయంలో ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారంట. చీకట్లో ఉన్నప్పుడు రాంగ్ కాల్స్ కానీ, ఫేక్ డెలివరీలు వచ్చిన మెసేజ్లు పెట్టడం, ఓటీపీలు అడగడం లాంటివి చేస్తే బయటికి వెళ్ళొద్దు. చీకట్లో ఒంటరిగా వెళ్ళొద్దండి. కావాలని వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్లాన్ అండి. ఓకేనా. ట్రాప్ చేయడానికి వాళ్ళు చాలా సెల్ఫిష్ అంటే కొడుకు మంటతో ఉన్నారంట. అది వాళ్ళ ప్రాబ్లం. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేసింది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయిపోయింది. సూపర్. మీ విషయంలో వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయి ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలిసిపోయిందంటండి. సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట ఫ్యామిలీ పర్సన్స్ కొంతమంది. ఓకేనా. లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని చూస్తున్నారంటండి. ఎస్, డిస్టెన్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా కాకుండా వేరే దూరం నుంచి ఇన్వాల్వ్ చేద్దామని అనుకుంటున్నారంట. వాళ్ళు క్రియేట్ చేసింది మీ మీద వేద్దామని అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతున్నారండి మీ జోలికి వచ్చినందుకు. అలాగే మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలని చెప్పి వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట. ఏ రకంగా కూడా మీ లైఫ్లో వచ్చే న్యూ పార్ట్నర్ కానీ, న్యూ మ్యారేజ్ ప్రపోజల్ని కానీ, లేదా మీ పర్సన్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని కానీ వాళ్ళు తీసేయలేరండి. ఓకేనా. క్లియర్గా చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ వాళ్ళని తలకిందులు చేయాలని చెప్పి, ఎలాగైనా సరే బ్యాక్ స్టాప్ వేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారంట. బట్ అవకాశమే లేదండి. వాళ్ళు చేస్తున్న పని వల్ల మీ విలువ ఇంకా పెరుగుతుంది కానీ అస్సలు తగ్గదని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఏంటి ఏంజల్, గ్రాండ్ పేరెంట్స్ డబ్బులు ఇచ్చారంటండి. ఎవరు ఇచ్చారు ఏంజల్? బ్యాక్ స్టాంప్ వేయడానికి, మీకు బ్యాక్ స్టాంప్ వేయడానికి మీ హోమ్ పర్సన్కి, అంటే మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇచ్చారంట. ఎస్, మీరు చేస్తున్న పనిని ఎలాగైనా తలకిందులు చేయమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. సో అది ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు చేస్తున్న పని తలకిందులు అయిపోవాలని వాళ్ళ మీద డార్క్ ఎనర్జీ చేసి వాళ్ళకిచ్చి వాళ్ళ చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టించి అలాగే 2 రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని వాళ్ళు ఇచ్చారంట. అండ్ ఎవరైతే పాస్ట్ పర్సన్స్ ఉన్నారో మీకు వస్తున్న పెట్టుబడి లాభాలను రాకుండా చేయాలని చెప్పి వాళ్ళ జీవితాలను తలకిందులు చేసుకున్నారండి. వేగంగా. అండ్ కంగ్రాచులేషన్స్, త్వరలోనే మీకు గుడ్ న్యూస్ రాబోతుంది అని చెప్పి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంజల్స్ చెప్తున్నారు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని చూస్తున్నారంటండి. ఎస్, డిస్టెన్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా కాకుండా వేరే దూరం నుంచి ఇన్వాల్వ్ చేద్దామని అనుకుంటున్నారంట. వాళ్ళు క్రియేట్ చేసింది మీ మీద వేద్దామని అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతున్నారండి మీ జోలికి వచ్చినందుకు. అలాగే మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలని చెప్పి వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట.
ఏ రకంగా కూడా మీ లైఫ్లో వచ్చే న్యూ పార్ట్నర్ కానీ, న్యూ మ్యారేజ్ ప్రపోజల్ని కానీ, లేదా మీ పర్సన్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని కానీ వాళ్ళు తీసేయలేరండి. ఓకేనా? క్లియర్గా చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ వాళ్ళని తలకిందులు చేయాలని చెప్పి, ఎలాగైనా సరే బ్యాక్ స్టాప్ వేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారంట. బట్ అవకాశమే లేదండి. వాళ్ళు చేస్తున్న పని వల్ల మీ విలువ ఇంకా పెరుగుతుంది కానీ అస్సలు తగ్గదని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఏంటి ఏంజల్? గ్రాండ్ పేరెంట్స్ ఏంటి? గ్రాండ్ పేరెంట్స్ డబ్బులు ఇచ్చారంటండి. ఎవరు ఇచ్చారు ఏంజల్? బ్యాక్ స్టాంప్ వేయడానికి. మీకు బ్యాక్ స్టాంప్ వేయడానికి మీ హోమ్ పర్సన్కి, అంటే మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇచ్చారంట. మీరు చేస్తున్న పనిని ఎలాగైనా తలకిందులు చేయమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. సో అది ఎందుకు ఇచ్చారు అంటే, వాళ్ళు చేస్తున్న పని తలకిందులు అయిపోవాలని వాళ్ళ మీద డార్క్ ఎనర్జీ చేసి వాళ్ళకిచ్చి, వాళ్ళ చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టించి, అలాగే 2 రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని వాళ్ళు ఇచ్చారంట. అండ్ ఎవరైతే పాస్ట్ పర్సన్స్ ఉన్నారో మీకు వస్తున్న పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని చెప్పి వాళ్ళ జీవితాలను తలకిందులు చేసుకున్నారండి, వేగంగా అంటే వేగంగా. అండ్ కంగ్రాచులేషన్స్, త్వరలోనే మీకు గుడ్ న్యూస్ రాబోతుంది అని చెప్పి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంజల్స్ చెప్తున్నారు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.